ప్రధానమంత్రి గారితో మాట్లాడాక ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ చట్టం కానీ మనం అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సూపర్ 6లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికలు పూర్తయ్యి అధికారంలోకి వచ్చాం. ప్రజలు నమ్మారు, విశ్వసించారు. మనం రాగానే ప్రజల యొక్క ఆస్తుల మీద ప్రజలకి హక్కు ఉండాలి, రైతుల యొక్క భూమికి రైతే హక్కుదారుడిగా ఉండాలి తప్ప ఎవరో దీన్ని లక్కునే పరిస్థితి రాకూడదని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇప్పటికి 1.4 మాసాల క్రితమే మొదటి సమావేశంలో అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేసింది. ఇది ఈ కార్యక్రమం ఇవాళ జరుపుకోవడం అని అంటే గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి మనం ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమి చేశారు అనేటువంటి దానిలోకి వెళ్ళే కన్నా చివరిలో వాళ్ళ 5 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో రైతుల భూముల్ని, కోట్లాది ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ భూమి ఏ విధంగా దీన్ని రైతులకి దక్కకుండా చేయాలి అనేటువంటి దానిలో ఆలోచన చేసి వాళ్ళు ఒక ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏం లేదు, ఆ భూమి మీద ఉన్నటువంటి హక్కు ఎప్పుడైనా ఎవరైనా తీసేయచ్చు. ప్రభుత్వం అని చెప్పి రాసుకోవచ్చు, లేకుంటే ఇంకొకరి దాన్ని రాసేయచ్చు. ఆ విధమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి రైతుల పట్ల కర్కశంగా వ్యవహరించడానికి ఆనాడు ఒక ప్రయత్నం జరిగింది. నిజంగా చట్టం తెచ్చినటువంటి విషయం కూడా ఎవరికీ తెలియదు. ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకి కూడా చట్టం బయట పెట్టాల. ఆ చట్టాన్ని అమలు చేయడానికి సరిగ్గా ఏ సమయంలో ఎన్నుకున్నారంటే మనకి ఎన్నికలు ఇంకొక 3-4 మాసాలు ఉందనగా దాన్ని అమలు చేయడానికి ఎన్నుకున్నారు. అంటే అందరూ ఎన్నికల హడావుడిలో ఉంటారు, రైతుల భూముల్ని మనం లాగేసుకోవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. మేము కూడా ఇక్కడి నుంచే, మన గ్రామం నుంచే ఎన్నికల్లో తిరుగుతూ ఉంటే ఈ చట్టం బయటపడింది. వెంటనే అందరికీ తెలియజేస్తే అందరూ ఆశ్చర్యంగా ఇటువంటి చట్టం మన రాష్ట్రంలో ఉందా, ఎప్పుడు వచ్చింది, ఎవరు తెచ్చారని చూస్తే అత్యంత దారుణంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ద్వారా ఎవరి భూమిని ఎవరైనా తీసుకోవచ్చు. ప్రభుత్వం అనుకుంటే మొత్తం ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేరుతో రాసుకోవచ్చు. గ్రామంలో మీ భూము మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారికి, మండల కన్వీనర్ సిరాజుద్దీన్ గారికి, మండల పెద్దలు పెంచిరెడ్డి గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి, ఏఎంసీ చైర్మన్ జనార్దన్ నాయుడు గారికి, సోమశల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, అందరికీ ఇక్కడ ఈ ఊరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. మనందరికీ తెలిసిందే, ఎలక్షన్స్ వచ్చే ముందుగా 3 నెలల కాలం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఊళ్ళలో కూడా రీసర్వే చేయించి పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఆ పాస్ పుస్తకాల్లో మన ఫోటోలు లేకుండా రాజ్యం కవర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవటం జరిగింది. కానీ ఆ రోజు మనం ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఏ ఆఫీస్కి వెళ్ళి కూడా అడగలేనటువంటి పరిస్థితి. ఆ రోజు మన మంత్రివర్యులు రామనాయుడు గారు ప్రతి ఊరికి ప్రచార కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఈ పాస్ పుస్తకం ప్రతి ఊరిలో కూడా చూపించడం జరిగింది.
ఏ ఊర్లో కూడా ఈ పాస్ పుస్తకం అనేది చూపించకుండా రాలేదు. ఆ రోజు మనం కానీ మళ్ళీ తప్పు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ మళ్ళీ గెలిపించుంటే ఈరోజు మన భూములు కూడా మనకు ఉండేవి కాదు. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం చాలా అప్పుల పరిస్థితుల్లో ఉంది. ఆ అప్పులన్నీ పూడ్చాలంటే మనకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఆ పాస్ పుస్తకం మీద వేయటం జరిగింది. కాబట్టి దాన్ని బ్యాంకుల్లో పెట్టి మనకు తెలియకుండానే మన పేర్ల మీద బ్యాంకు లోన్లు కూడా తీసుకునే పరిస్థితి ఉన్నది. కానీ ఆ రోజు రామనాయుడు గారు ప్రతి సభలో కూడా ఏ విషయం మాట్లాడకపోయినా ఈ పాస్ పుస్తకాల గురించే మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఎటువంటి పరిస్థితుల్లో రైతులందరూ అన్యాయం అయిపోతారు మనకందరికీ తెలుసు. మన పిల్లలు కానీ మనం కానీ ఏది సంపాదించుకున్నా కూడా సొంత ఊర్లో 10 సెంట్లైనా ఉండాలి మనకు పొలం అనే రకం. మనందరం రైతులంటే మనకు ఊర్లో సొంత పొలాలు ఉంటే రేపు ఉద్యోగం ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ ఈరోజు సొంత పొలం అనేది కానీ మనకుంటే పిల్లల తర్వాత అయినా కానీ మనమైనా కూడా పండించుకొని దాని మీద 10 రూపాయలు సంపాదించుకోవాలని ఆశ ఉండేది. కానీ ఆ రోజు రామనాయుడు గారు చేసిన ప్రయత్నము, అలాగే అందరు కృషి మీరందరూ కూడా తెలుసుకొని ఆ రోజు అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నేను గవర్నమెంట్ వచ్చిన తక్షణమే రాజముద్రతో మీకు పాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతుందనని. అలాగే మంత్రివర్గ గారి రామనాయుడు గారి చొరవతో కూడా ఈరోజు మనం ఈ పెరుమాళపడ గ్రామంలో మీ భూమి మీ హక్కు అంటూ పాస్ పుస్తకాన్ని రాజముద్రతో ముద్రించి మనందరికీ ఇవ్వటం జరుగుతుంది. దానికి మంత్రి గారికి చేజల్ల మండలం తరఫున పెరుమాళపాడు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత మంత్రి గారిని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.